నీ నీ కోళ్ళ గురించి వీధి మొత్తం ఏం చెప్పుకుంటున్నారు వింటున్నావా? ఏం చెప్పుకుంటున్నారే? వారం రోజుల నుంచి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం దాకా రావట్లేదంటగా. కొడుకు చెప్దామంటే వాడు ఎక్కడో దేశాల మీద ఉద్యోగాలు చేసుకుంటున్నాడే. ఈ విషయం చెప్దామంటేనే వాడు బాధపడతాడేమోనని ఈ విషయం చెప్పలేకపోతున్నా నేను. అదేంటి పిన్ని అలాగే ఉంటావా? మన పరువు పొదు రాని దాన్ని ఈరోజు దాన్ని కట్టేసి కొట్టేద్దాం. అదే పని చేద్దాం. చచ్చినా దాన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. అదిగో వచ్చింది, దాన్ని ఈరోజు ఎలాగైనా అడిగిద్దాం. ఏయ్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? నా పరువు తీద్దామని ఊరంతా తిరిగి వస్తున్నావా? ఏంటే మాట్లాడో? ఏం కనకార్యం చేసొచ్చో? ఇది ఇలా ఎందుకు మాట ఉంటుంది? చావే చావు. 4 రోజులు తిండి పెట్టకుండా ఉంటే కానీ దీన్ని తిక్క కుదురుతుంది. అత్తగారు, అత్తగారు, ఎవడేడు? ఏమో అది పోవట్లేదని వీడే వచ్చాడేమో. ఏమయ్యా, ఎవరయ్యా నువ్వు? నా మరదల పేరుతో లత లత అనుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తున్నావు. లతా గారు ఇంట్లో ఉన్నారండి. అది నా కోడల్ని అడుగుతున్నా అండి. అయినా అది ఇంట్లో లేదు, ఎక్కడో తిరగడానికి పోయింది. లతా గారు తిరగడానికి పోయారంటారేంటండి? ముందు లతా గారిని పిలవండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏరా తిరుగుబోతాడా? సిగ్గు లేదా? నా ఇంటికి వచ్చి నా కోడల్నే తీసుకెళ్దామని వచ్చావా? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? తిరిగిపోతే ఏంటి? వేసేవన్నీ లట్కూరు పనులు నువ్వు మా కోడలు కలిసి మాకు నీతులు చెప్తున్నావా? ఆడవాళ్ళు కాబట్టి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. ముందు లతా గారిని పిలవండి. మీతో నాకేంటి? అది లేదని చెప్తే నీకు అర్థం కావట్లేదా? లేదంటారే? ఇందాకే కదా నేను దించెళ్ళింది. ఎక్కడికి వచ్చే లతా గారు, లతా గారు, మీరు మనుషులా పశువులా? ఆడవాళ్ళండి ఇలా ప్రవర్తిస్తారా? వీళ్ళ గురించి అమ్మా నువ్వు ఆలోచించింది? మా గురించి ఆలోచించిందా? ఏంటి నువ్వు మాట్లాడేది? వారం రోజుల నుంచి అత్తగారిని పట్టించుకోకుండా ఊరంతా తిరుగుతుంది. అవ్వా అవ్వా అవ్వా. వారం రోజుల నుంచి నీ కొడుకు నీకు ఫోన్ చేయలేదు కదా? అవును, అయితే ఏంటి? నీ కొడుకు ఎందుకు ఫోన్ చేయలేదని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? వాడిని ఇలాగా ఏమన్నా తిరిగిపోతా ఎన్నో పనులుంటాయి. అందుకే హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య నీ కొడుకు మూలుగుతున్నాడు. నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడా? ఏమైంది నా కొడుక్కి? నీ కొడుక్కి యాక్సిడెంట్ అయింది. ఆ విషయం నీకు చెబితే మొన్ననే గుండె ఆపరేషన్ అయింది, తట్టుకోలేవు, చచ్చిపోతావని. అందుకే మీ కోడలు ఆ విషయాన్ని దాచిపెట్టింది. కాబట్టే మీ కళ్ళ ముందు ఆమె పెద్ద తిరుగుబోతయింది. లత, ఇది నిజమా అమ్మా? బంగారు తల్లి, నన్ను క్షమించమ్మా. నిన్నెన్ని బాధలు పెట్టాను ఏమో. అమ్మ రా అమ్మ, నా కొడుకు దగ్గరికి వెళ్దాం. పిన్ని, నేను కూడా వస్తా పిన్ని. తోలు తీస్తా.